హలో అండి అందరికీ. దోసల పిండి కోసం కొత్తగా నేర్చుకునే వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళ కోసం అండి. కొలతలు బట్టి దోసల పిండికి బియ్యం ఎన్ని పోసుకోవాలా, మినపప్పు ఎన్ని పోసుకోవాలా అని తెలియని వాళ్ళు ఉంటారు కదా వాళ్ళు. ఇవి రేషన్ బియ్యం అండి. ఒక చాట్లో పోసుకొని రాళ్ళు ఏమన్నా ఉంటే చూసి తీసుకొని బాగా చెరుక్కోవాలి. మనం ఏ గ్లాస్తో అయితే పప్పు వేసుకుంటామో అదే గ్లాస్తో బియ్యం వేసుకోవాలి. ఫస్ట్ మినపప్పు వేసుకోండి. ఎన్ని గ్లాసులు అయితే మినపప్పు వేసుకుంటామో గ్లాసుకి ఒక గ్లాసు మినపప్పుకి ఒక 4 గ్లాసులు రేషన్ బియ్యం వేసుకోవాలి. దీనికి రేషన్ బియ్యం అయితేనే బాగుంటుంది. ఇవన్నీ ఒక గిన్నెలో వేసుకొని ఒక 4-5 సార్లు క్లీన్గా నీట్గా కడిగి పెట్టుకోవాలి. ఒక 2 స్పూన్ మెంతులు కూడా వేసుకోవాలి. దోశలు మంచి కలర్లో వస్తాయి. ఇంకా 4-5 టైమ్స్ నీట్గా కడిగి పెట్టుకున్నాక అందులో వాటర్ వేసి ఒక ప్లేట్ పెట్టి 8 అవర్స్ పాటు నానబెట్టుకోవాలి. ఉదయం నానబెట్టుకుంటే సాయంత్రం 7-8 కల్లా పిండి పట్టుకోవచ్చు. ఒక మిక్సీ జార్ తీసుకొని అందులో నీట్గా వాష్ చేసుకున్న బియ్యం మినపప్పు వేసి మెంతులు కూడా వేస్తాం కదా, మెంతులు కూడా వాటితో పాటే నానబెట్టుకోవాలి. ఒక వాటర్ వేసి మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. గ్రైండ్ చేసుకొని ఒక గిన్నెలో వేసుకొని ఉప్పు దాంట్లోనే వేసుకోవాలండి. అప్పటికప్పుడు సాల్ట్ కలుపుకొని వేసుకుంటారు కొంతమంది దోశలు. అలా వద్దండి. ఇలాగా పిండిలోనే ఉప్పు వేసుకుంటే నైట్ అంతా పిండి పులిసేటప్పుడు ఉప్పు కూడా దాంట్లో ఉంటుంది. మార్నింగ్ లేవగానే పిండి బాగా తిప్పుకొని దోశ బ్యాటర్ లాగా కావాలంటే నీళ్ళు వేసుకొని కొన్ని దోశలు వేసుకోవచ్చు. ఎర్రగా